హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో అయితే నథింగ్ ఫోన్ అయితే చాలా హైలైట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన ఫోన్స్ కూడా చాలా బాగా క్లిక్ అయినాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్ వారు అయితే మళ్ళీ ఒకటైతే లాంచ్ అయితే చేశారు. అది ఏంటో కాదు, నథింగ్ ఫోన్ 2A అని అయితే మళ్ళీ ఒకటైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫోన్ అయితే రీసెంట్గా సేల్స్లోకి అయితే తీసుకొచ్చారు మార్కెట్లో. సో ముందుగా అయితే దీని ఫ్యూచర్స్ చూద్దాం. మరి నథింగ్ ఫోన్ 2A గురించి అయితే ఫ్యూచర్స్ అయితే చూద్దాం, మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే. ముందుగా డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మనం ముందుగా రోమ్ ర్యామ్ చూసుకున్నట్లయితే కనుక 8GB ప్లస్ 128GB, అలాగే 8GB ప్లస్ 256GB అండ్ 12GB ప్లస్ 256GB కూడా అవైలబుల్ ఉంది. సో ఇదైతే మంచి ర్యామ్ అని అయితే చెప్పచ్చు. సో మనకి బ్యాక్ కెమెరా వచ్చేసరికి అయితే 2 కెమెరాస్ అయితే ఇస్తున్నారు, 50MP అండ్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా వచ్చేసి అయితే 50MP. సో మనకి ఏంటంటే నథింగ్ ఫోన్లో మెయిన్ అయితే కెమెరాస్ అయితే చాలా హైలైట్ చేస్తున్నారు. అంటే మంచి జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ, సో ఎలాంటి షేక్ కాకుండా కానీ, సో ఇలాంటి మంచిగా అయితే కెమెరాస్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి కూడా చాలా బాగా ఇచ్చారు. ఏంటంటే 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో నార్మల్గా మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అంటే సో ఎక్కువ మనం మంచి ఫోన్లలో చూసుకుంటే కనుక 16MP ఇలానే నడుస్తుంది. సో ఇది వచ్చేసి అయితే మనకి 32MP అయితే ఇస్తున్నారు. అలాగే బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. కానీ ఇందులో మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే మనకి ఛార్జర్ అయితే రాదు. సో మనం ఛార్జర్ అయితే బయటనే తీసుకోవాలి. కానీ 40 వాట్స్ ఛార్జర్ సపోర్ట్తో అయితే ఇది వస్తుంది. సో మనకు ఓవరాల్గా వచ్చేసి అయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో అంత వచ్చేసరికి అయినా కానీ మనకి ఫోన్ వెయిట్ వచ్చేసరికి అయితే 190 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో 190 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ స్పీకర్స్ వచ్చేసరికి అయితే మనకి నార్మల్గా పైన కింద వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్తో అయితే ఇస్తున్నారు. సో ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం మనకి ఇప్పుడు నథింగ్ ఫోన్లో బ్లూ కలర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా మనకి ఫోన్ వచ్చేసి అయితే 4 కలర్స్ అవైలబుల్ ఉంది, బ్లాక్, వైట్, మిల్క్ అండ్ బ్లూ కలర్లో అయితే వస్తుంది. అండ్ అంటే రీసెంట్ ఇప్పుడు సో మనం నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక బ్లాక్, వైట్ ఈ రెండు కలర్లోనే మనకి నథింగ్ ఫోన్ అయితే చాలా హైలైట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ అయితే మనకి బ్లూ కలర్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ సిమ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మళ్ళీ ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే 14 మీద అయితే ఇది రన్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ప్రైస్ చూసుకుంటే కనుక ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే 23,999కి అయితే ఇది వస్తుంది. అండ్ మనకి ఏదైనా కార్డ్ ఆఫర్స్ కానివ్వండి, ఏదైనా డిస్కౌంట్ ఆఫర్స్ కానివ్వండి, సో ఓవరాల్గా మనం అవన్నీ కలుపుకుంటే కనుక మనకి నియర్లీ 2000 అలా డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 21,000 22,000 లోపు అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి డిసప్పాయింట్ ఏంటంటే ఒక ఛార్జర్ మాత్రం రాదు. సో ఛార్జర్ మాత్రం మనం బయటనే తీసుకోవాలి. సో మినిమం అంటే మన 45 ఛార్జర్ అంటే ఒక 100% కానికైతే 1 అవర్ అలా అయితే పడుతుంది. అండ్ నార్మల్గా మనం ఇప్పుడు మిగతా దాంతో కంపేర్ చేసుకుంటే అంటే ఇంతకుముందు నథింగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ అయితే చాలా డిఫరెన్సెస్ అయితే చేశారు, చాలా చేంజెస్ అయితే చేశారు. సో ఇదైతే చాలా బెస్ట్ ఫోన్ అనేది చెప్పొచ్చు. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫ్యూచర్స్తో రావడం అంటే, అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ కూడా మనకి 7200తో ఇస్తున్నారు కాబట్టి అంటే మనం వాడుతున్నప్పుడు కానీ అంటే ఎండలో వాడుతున్నప్పుడు కానీ కొంచెం హీటింగ్ అనేది అట్లాంటివి సో కొంచెం తక్కువ అనేవి ఉంటాయి. అండ్ నథింగ్ ఫోన్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక మార్కెట్లో మాత్రం చాలా క్లిక్ అయిన ఫోన్. అండ్ మంచిగా అంటే మార్కెట్లో కూడా ఈ మధ్య అయితే చాలా తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా వినిపిస్తున్న ఫోన్ అంటే నథింగ్ ఫోన్. అండ్ మంచి ఫ్యూచర్స్తో మంచిగా నడుస్తుంది కాబట్టి సో ఈ ఫోన్ అయితే నేను ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని ఫ్యూచర్స్తో ఉన్నా అంటే అందుకే కొంచెం సజెస్ట్ అయితే చేయగలుగుతాను. అండ్ మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇంతకుముందు నథింగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. సో నార్మల్గా మనం కెమెరా పరంగా చూసుకున్నా కానీ, నార్మల్గా మనం వాడుతున్నప్పుడు కానివ్వండి, అండ్ దీనికి ఏంటంటే బ్యాటరీ 5000 ఇచ్చినప్పటికీ ఇంకా మనకి బ్యాటరీ పవర్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం ఎంత వాడినా కానీ సో వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇది కొంచెం మనకైతే అవైలబుల్ అంటే మనకైతే కొంచెం బాగానే ఉంటుంది. అంటే బ్యాటరీ పవర్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అంటే మనం ఎంత డే మొత్తం యూజ్ చేసినా కానీ సో డే మొత్తం అయితే వస్తుంది. మనకి 5000 mAh బ్యాటరీ అనేది అయితే కొంచెం ఛార్జర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తే, అంటే మనకి స్టార్టింగ్ నుంచే నథింగ్ ఫోన్లో అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తలేదు. కొంచెం ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక మనకి ఇంకా చాలా బాగుంటుండే. సో అండ్ అన్బాక్సింగ్ కూడా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం బ్లూ ఫోన్ తీసుకుంటే కనుక మనకి అన్బాక్సింగ్లో చూసుకున్నట్లయితే కనుక అండ్ అలాగే మనకు వచ్చేసి అయితే మనకి ఏదైతే వైర్ కేబుల్ ఉంటుందో అంటే ఛార్జర్ కేబుల్ ఉంటుందో సో ఛార్జర్ కేబుల్ కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ఫోన్ బాక్స్ వచ్చేసి అయితే చాలా స్లిమ్గా ఇస్తున్నారు, అదైతే చాలా బాగుంది. అండ్ మనకి అన్బాక్సింగ్లో అయితే ఏర్పడుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.